నమస్కారం. నా పేరు వేటగిరిపాలే హర్ష బాబాయ్. నేను పెద్ద అబ్బాయి ప్రతి సంవత్సరం ఏదో కొత్త వరి వంగడం వేస్తూనే ఉంటాడు, సీడ్ కోసం కానీ స్టోరేజ్ చేయడం కానీ. ఈ సంవత్సరం కూడా ఆర్జీఎల్ 7034 కొత్త వరి వంగడం విత్తనాలు చల్లడం జరుగుతూ ఉంది రేపు. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఇట్లా 140 రోజుల పాటు మన ప్రయాణం కొనసాగుతుంది. ప్రతిరోజు మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాం. మేము ఏం చేసేది మొత్తం మీద చిన్నప్పటి నుంచి భుజాల మీద మోసిన నాన్న చిన్నాన్నలే నా టీం మెంబర్స్ అవ్వడం ఒక పూర్వజన్మ సుకృతంగా భావిస్తా ఉన్నాను. నేను చిన్నప్పటి నుంచి భుజాల మీద మోసిన వాళ్ళు నాన్న బాబాయి వీళ్ళే ఇప్పుడు నాకు కుడి భుజం ఎడభుజం అయినారు. ఆర్జీఎల్ 7034 పాలడుగు వెంకట సత్యనారాయణ గారు ఈ వరి వంగడం క్రియేట్ చేసినారు. ఏ వరి వంగడం వేసినా కూడా ఆ సార్ని కలిసి అభినందించి ఆ తర్వాత మనం వరి సాగు చేయడం జరుగుతుంది. ఇది ఆనవాయితీ. శ్రీధర్ సిద్ధి గారు క్రియేట్ చేసిన KNM 12368 కూడా మనం అట్లాగే చేయడం జరిగింది. లావురి కృష్ణ గారు క్రియేట్ చేసిన RNR 31479 కూడా ఆ విధంగానే క్రియేట్ చేయడం అదే కలవడం జరిగింది. అదేవిధంగా KNM 1638 శ్రీధర్ సిద్ధి గారు క్రియేట్ చేశారు. ఆ సార్ని కూడా కలవడం జరిగింది. ఏంటంటే ఆ వరి వంగడం క్రియేట్ చేసిన వాళ్ళని ఒకసారి చూసి అంటే ఏ విధంగా క్రియేట్ చేశారు, ఎందుకు క్రియేట్ చేశారు, దీనివల్ల రైతులకి ఏమి ఉపయోగం, రైతులకి రైస్ మిల్లర్లకి రైస్ వినియోగదారులకి ఏమి ఉపయోగం, ఒక 4-5 విషయాలు తెలుసుకొని ఆ తర్వాత వరి సాగు చేసుకుంటే మంచిది. ఇప్పుడు మనకి ఇష్టం కదా అని తెలంగాణ సోనా 365 రోజులు వేయలేము. మనకిష్టమైన వరి వంగడాలు కాదు వేయాల్సింది. ప్రకృతికి వాతావరణానికి అనుకూలంగా ఉండే వరి వంగడాలు. ఇప్పుడు తుఫాన్లు వడగండ్లు వానలు వస్తాయి మన వరి కోత కోసేటప్పుడు. అప్పుడు పైరు పడిపోకూడదు. వడగండ్ల వానలకి తుఫాన్లకి తట్టుకొని నిలబడాలి. అందువల్ల ఈ ఆర్జీఎల్ 7034 మనం వేయడం జరుగుతూ ఉంది. ఇంకొకటి ఏంటంటే నవంబర్లో తెలంగాణ సోనా మనకిష్టమైనటువంటి తెలంగాణ సోనా నవంబర్లో వేయడం జరుగుతుంది. నవంబర్ 19 దశమి నాడు మనం ముందుగానే చెప్పేస్తున్నాం. ఎప్పుడు 6 నెలలు, ఇప్పుడు మే, ఇది జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 6 నెలలు అయిన తర్వాత తెలంగాణ సోనా వేస్తాం. అంతకన్నా ముందుగా ఆర్జీఎల్ 7034 వాచ్ అండ్ ఎంజాయ్ 140 days. థ్యాంక్ యూ.